హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతిలో ప్రోగ్రాంలో ఈవేళ సూజీ అదే మన బొంబాయి రవ్వ లేదంటే ఉప్మా రవ్వ వాడుకుని కేక్ తయారు చేస్తానండి. వితౌట్ షుగర్ అలాగే జాగరీ ఏవి వాడను. మనం స్వీట్ కోసం ఏంటంటే డేట్ సిరప్ వాడతానండి. డేట్ సిరప్ చాలా మంచిది మన ఆరోగ్యానికి. అలాగే మనం కేక్ అన్నాం కాబట్టి చాలా ఇంగ్రీడియంట్స్ లైక్ ఎన్ని కావాలంటే అన్ని మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. చూపిస్తాను, చూడండి ఎలా చేస్తాను. ఈ కేక్ వేళ తయారు చేయడానికి కారణం మీరేనండి. 1000 సబ్స్క్రైబర్ అయ్యారు, చాలా మంచిదండి. నాకు చాలా ఆనందం అయింది. ఏంటంటే మెయిన్ హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలంటే తప్పకుండా మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి. మరిన్ని సబ్స్క్రైబర్లు కావాలి, వ్యూలు కావాలి, అలాగే వాచ్ అవర్స్ కావాలి. తప్పకుండా స్కిప్ చేయకుండా ప్రతి వీడియో చూస్తూ ఉండండి. మంచి ఆరోగ్యకరంగా చేస్తున్నాను కదా వంటలన్నీ కూడా. మీరందరూ మీ అందరి సపోర్ట్ అలాగే మీ ప్రోత్సాహం, మీ అభిమానం, మీ అన్నీ ఉండాలి కదా. మనకేంటంటే ఏదైనా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రోత్సాహం అన్నీ కావాలంటే కనుక మెయిన్ మన ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ ఎలాగో ప్రేక్షకులు దేవుళ్ళు అన్నాం. అందుకే ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకంటే మీరందరూ రోజు చూస్తుంటారు కదా, అందుకని తప్పకుండా చూడగానే ఒక లైక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ కేక్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఈ కేక్కి చెప్పాను కదండి, సూజీ 1 కప్పు తీసుకున్నానండి. అలాగే బటర్, నేను ఇవి కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. బటర్ తీసుకున్నానండి వేళ. అలాగే ఇంతకుముందు ఒకసారి చేసినప్పుడు ఆయిల్ వాడాను, వేళ బటర్ వాడుతున్నాను. ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. అలాగే 1 కప్పు ఇది తీసుకున్నాం కాబట్టి మనం స్వీట్ బాగా కావాలి అంటే 2 కప్పులు యాడ్ చేసుకోండి డేట్ సిరప్, లేదంటే 1.5 కప్పు సరిపోతుంది. అలాగే కొద్దిగా పెరుగండి, కొద్దిగా జారుగా ఉండేలాగా చేసుకుని పెరుగుని ఈ బటర్లో వేసుకోండి. బటర్లో వేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఎప్పుడు చేసుకుంటాం కదా, ఏంటి మన సోడా అలాగే బేకింగ్ పౌడర్ 2 కూడా ఇందులో వెయ్యాలండి. కేక్కి మంచి, మరి మనం ఎలాగో ఎగ్గులు అవి వాడట్లేదు కదా, అందుకని చూడండి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండి ఇది. అలాగే 1 స్పూను బేకింగ్ సోడా. రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది కదండి, 2 వాడాలి కేక్లో. మంచిగా అదేంటంటే మెత్తగా రావాలంటే ఈ 2 యాడ్ చేసుకోవాలి. ఈ 2 కూడా ఇలాగా కొద్దిగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న బొంబాయి రవ్వ కూడా ఇందులో కలిపేయాలండి. అంటే సన్నగా ఉంటే ఓకే అండి, ఒకవేళ మొత్తగా ఉంటే కనుక ఒక్కసారి మిక్సీ పట్టుకుని ఇందులో వేసుకుంటే కేక్కి బాగుంటుంది. చెప్పాను కదండి, డ్రై ఫ్రూట్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని, జీడిపప్పు, బాదం, పిస్తా, అలాగే నేనేమో కిస్మిస్ వేసాను, తర్వాత గుమ్మిడి గింజలు వేసాను, డేట్స్ వేసాను, డ్రై ఫిగ్స్ వేసాను. మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఇవన్నీ వేసుకున్న తర్వాత చూసుకుని, అంటే బొంబాయి రవ్వ వేసాం కదండి, ఇలాగా ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే బాగుంటుంది ఈ కేక్. తర్వాత నేను ఈవేళ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తాను. ఇది స్వీట్నెస్కి ఇది యాడ్ చేయాలి. చూడండి ఎలా యాడ్ చేస్తాను. చూడండి, చివరిగా డేట్ సిరప్ కూడా వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. అంటే అందరికీ తెలిసే ఉంటుంది, కేకులు తయారు చేస్తున్నారు కదా, అంటే కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కనుక చిన్న ఇదిగా ఉండాలండి. ఎందుకంటే మనం వేసింది సూజీ కదా, సూజీ కొంచెం ఎప్పుడైనా సరే ఆల్రెడీ మనం దోశలు లేదంటే అట్లు ఉతప్పాలు అవి వేసుకున్నప్పుడు కూడా పెరుగులో నానబెట్టినప్పుడు కూడా దాన్ని కొద్దిగా లూజ్ ఉంచితే కనుక మెయిన్ అదేంటంటే ఇది అవుతుంది. దాన్ని ఇలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ పిండి అంతా బాగా కలపాలండి. కలిపిన తర్వాత మనం ఏంటంటే ఈవేళ నేను ఎయిర్ ఫ్రైయర్లో చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఎలాగా ఎయిర్ ఫ్రైయర్కి సెట్టింగ్ ఉంది, కేక్ సెట్టింగు. ఆ సెట్టింగ్ ఆన్ చేసి వేస్తే సరిపోతుంది. చూడాలి ఎంత డిగ్రీస్లో ఎంత టైం పడుతుందో. అలాగే చెప్పాను కదా, ఈ కేక్ ట్రేలు మెయిన్ మనకి ఎయిర్ ఫ్రైయర్వి బజార్లో అమ్ముతున్నారండి. ఇవి తీసుకొచ్చి మనం నేను బటర్ రాసాను, దానికి బటర్ రాసిన తర్వాత ఇగో ఈ పిండి కలిపాం కదా, ఇది అందులోకి వేసుకుని మన ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసి పెట్టుకుంటే కేకు తయారవుతుంది. చాలా కమ్మగా ఉంటుందండి. మెయిన్ ఏంటంటే మనం నో షుగర్ నో జాగరీ, 2 స్వీటు వాడలేదు. చూద్దామండి ఎలా ఉంటుందో. యాక్చువల్గా ఇంతకుముందు కూడా నేను ట్రై చేశాను, కానీ ఆ రోజు బెల్లం వేసినట్టున్నాను ఫస్ట్లో చేసినప్పుడు. అది పొయ్యి మీద చేశాను. ఇది ఎయిర్ ఫ్రైయర్లో చేద్దాము, ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, బ్యాటర్ అంతా ఇందులోకి మనం వేసేసుకున్న తర్వాత మన ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు స్టవ్ మీద కూడా చేసేసుకోవచ్చండి. ప్రీహీట్ మన కుక్కర్లు ఉంటాయి కదా, అది వేడి చేసుకుని మన దగ్గర స్టాండ్ పెట్టేసుకుని ఆ స్టాండ్ మీద అది కేక్ ట్రేలు ఉంటాయి కదా, వాటిలో పోసుకొని కూడా చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది, అందరూ ట్రై చేయండి. అంటే టేస్ట్ అయితే ఏం మారదు. ఏంటంటే ఈవేళ ఎయిర్ ఫ్రైయర్లో చేద్దామని మీకు షేర్ చేస్తున్నానండి కేక్. గోధుమ పిండి కానీ మైదా కానీ వాడుకుంటే వెంటనే పెట్టేయచ్చండి. ఈవేళ గోధుమ నూక వాడాం కదా, ఇది ఒక 10 నిమిషాలు బయట ఉంచిన తర్వాత అది అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటే బాగుంటుందండి. ఒక్క 10 మినిట్స్ దీన్ని ఇలా ఉంచేస్తే బాగుంటుంది.
చూడండి, ఎయిర్ ఫ్రైయర్లోకి అలా ట్రే పెట్టుకుని అది పెట్టానండి. పెట్టిన తర్వాత మనం కేక్ సెట్టింగ్ ఉంది, అది అడ్జస్ట్ చేసి ఆన్ చేసుకుంటే కేక్ తయారవుతుందండి. చూద్దాం. చూడండి, కేక్ సెట్టింగ్ ఆన్ చేశానండి. 160 degreesలో 30 minutes చూపిస్తోందండి. అంటే మనం మధ్య మధ్యలో చూసుకుంటే బెటర్, ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీ ఒక్కోసారి కొంచెం తక్కువ ఉందనుకోండి, అది మాడిపోతుందేమో. అందుకని మనం చూసుకుంటే మధ్యలో బాగుంటుంది. చూడండి, నేను తీసుకున్నది కొంచెం క్వాంటిటీ కదండి, చిన్న కప్పు చూపించాను కదా, దానివల్ల నాకైతే 20 minutes పట్టిందండి. నేను ఆపేసాను. అది అంటే మనం చూస్తాం కదా, గుచ్చి చూస్తే కుక్ అయిపోయిందండి. అందుకని మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి మనం టైం సెట్ చేసుకుని చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది కూల్ అయిన తర్వాత కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కేక్ చాలా బాగా వచ్చిందండి. 1K సబ్స్క్రైబర్ కేక్ రెడీ అండి. అంటే 1K సబ్స్క్రైబర్లు అయ్యారని చెప్పేసి నేను ఇలా కేక్ చేశానండి. సరదాగా మీతో కట్ చేసి షేర్ చేస్తే బాగుంటుంది కదా, అందుకని తప్పకుండా మీరు ఫ్యూచర్లో కూడా నాకు ఇలాగే ప్రోత్సహించాలండి. తప్పకుండా మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు కానీ, లేదంటే టిప్స్ కానీ, లేదంటే ఫెర్టిలైజర్లు కానీ ఏం చెప్పాలన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి మీకు నేను చెప్పినవన్నీ చేరుతాయి. చేసినవన్నీ అలాగే రీచ్ అవ్వాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.